నాకు 53 ఏళ్ళండి. 32 సంవత్సరాలుగా రామానాయుడు గారితో నాకు పరిచయం. అంటే నా వయసుకు మించిన పనులు చాలా చేశాను నేను. ఒక 16 మంది ఆర్టిస్టులకి నేను డేట్లు చూసేవాడిని. ఎక్కడ చూసినా రామానాయుడు గారు, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్, క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరి డేట్లు నేను చూసేవాడిని. నాయుడు గారు నన్ను ఒక సినిమా హీరోయిన్ని కన్ఫర్మ్ చేశారంటే ఈ జ్యోతి ప్రసాద్ ఎక్కడున్నాడో పట్టుకోండి అని డైరెక్టర్లు, మన ఇక్కడ ఉండే డైరెక్టర్స్ అందరికీ, ఆ ప్రొడక్షన్ మేనేజర్లకి చెప్పి నన్ను తరిమేవాళ్ళు సార్. నన్ను తరుముకుని వచ్చేవాళ్ళు. అప్పుడు సెల్స్ లేవు సార్, నాకు సెల్ ఫోన్లు లేవు. ల్యాండ్ ఫోన్లో ఈ జ్యోతి ప్రసాద్ ఎక్కడ అని తరిమేవాళ్ళు సార్. నన్ను తరిమితే ఆయన ఏ సినిమా చేసేవారో ఆ డైరెక్టర్ గారి దగ్గరికి ముందెళ్ళి ఆ డైరెక్టర్ గారితో ఏ ఆర్టిస్ట్కి డేట్లు అడుగుతారు నాయుడు గారని తెలుసుకుని, ఆ డేట్లని ఏ షెడ్యూల్లో అడుగుతారో తెలుసుకుని డేట్లతో పాటు ఆయన ముందుకు వెళ్ళేవాడిని సార్. నేను నిజంగా ఆయన అప్పుడు నీకు ఎన్నేళ్ళు రాని ఒక 10 సార్లు అడుగుంటారు సార్ నన్ను. నాకు అప్పటికి 27-28 ఏళ్ళు సార్. నాకు ఇంత చిన్న వయసులో వెంకన్న బాబు, శాస్త్రి ఇంతమంది ఉన్నారు రా, నువ్వు ఎలాగరా ఇంతమందిని మేనేజ్ చేస్తున్నావు అనేవాళ్ళు సార్. కానీ నాయుడు గారు ఆయన ఇచ్చిన ఇది నాకు, సార్ ఈ డేట్లు కుదరట్లేదు సార్, ఆ డేట్లలో చేయించారంటే పోరేరా, ఓకేరా, హీరోయిన్స్ మనవాళ్లే కదా, మేము చేసుకుంటాంలేరా అనేవాళ్ళు సార్. ఏ రోజు నన్ను మొన్న 4 డేస్ బ్యాక్ కూడా నేను నాయుడు గారిని చూశాను సార్. 2 రోజుల ముందు ఆయన చూసిన వెంటనే నాకు ఏడుపు వచ్చేసింది అనమాట. ఇలాంటి రామానాయుడు గారు లేరు అని నేను ఒప్పుకోను సార్. నేను 100% ఒప్పుకోను సార్. నాయుడు గారు ఫిలిం నగర్లోనే ఉన్నారు. ఇంకా గట్టిగా ఎవరికైనా కావాలంటే రామానాయుడు స్టూడియోకి వెళ్ళండి సార్, అక్కడ ఉంటారు సార్. ఎప్పుడు అక్కడే, ప్రతి గోడలో, ప్రతి డోర్లో, ప్రతి దోంట్లో ఉంటారు సార్. రామానాయుడు గారు ఎక్కడికి వెళ్ళరు సార్, ఇక్కడే ఉంటారు. నా చిన్న రిక్వెస్టు, చేయగలిగిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు సార్. ప్రసాద్ గారు ఉన్నారు, సురేష్ బాబు 32 ఏళ్ళుగా సురేష్ బాబు నేను ఫ్రెండ్స్మే సార్. కానీ చెయ్యగలిగితే మన రమేష్ ప్రసాద్ గారు వెళ్ళిపోయారు. చెయ్యగలిగితే హీరో అనేవాళ్ళు కాదు సార్, డబ్బులు తీసుకుని యాక్ట్ చేసేవాళ్ళు హీరో సార్. డబ్బులు పెట్టి సినిమా తీసేవాడు ప్రొడ్యూసర్ సార్. ఆ ప్రొడ్యూసరే రామానాయుడు గారు సార్. కనీసం ఎవరైనా సరే మీరు చేయగలిగితే ప్రతి థియేటర్లో రామానాయుడు గారు ఫోటో ఒకటి పెట్టడానికి ట్రై చేస్తే నా జీవితంలో నేను కోరుకునే ఒకే ఒక కోరిక సార్, రామానాయుడు గారు ఫోటో ప్రతి థియేటర్లో ఎక్కడో ఒక ఫోటో పెట్టాలి. అంటే ఫిలిం నగర్ వస్తే అన్ని చోట్ల ఉన్నాయి సార్. ఫిలిం నగర్లో ఆయన లేని ఏరియా లేదు సార్. ఫిలిం ఛాంబర్లో కానీ, ఫిలిం కౌన్సిల్లో కానీ ఆయన లేని ఏరియా లేదు సార్. కానీ ప్రతి సినిమా థియేటర్లో కూడా ఆయన ఫోటో ఒకటి పెట్టాలన్నది నా కోరిక. ప్రసాద్ గారు ఇక్కడ ఉన్నారు, రమేష్ ప్రసాద్ గారు వెళ్ళిపోయారు, సురేష్ బాబు గారు అనుకుంటే జరుగుద్ది. కానీ ఇలాంటిది ఏదైనా ఒకటి చేయాలన్నది నా కోరిక సార్.